శుభోదయము. ఈరోజు కాకి గురించి క్లుప్తంగా. ఈ మధ్యకాలంలో కాకి మరణించిన వ్యక్తికి ఇష్టమైనటువంటి భోజనాలు పెడితే కాకులు వాటిని తింటే ఆ యొక్క మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ సంతోషిస్తుంది అని ఎక్కువగా చెప్పుకోవటం వినటం వలన కొంచెము కాకి గురించి క్లుప్తంగా తెలియజేయాలనుకున్నా. కాకి తెలివిగల జిజ్ఞాసగల పక్షి. మెరిసే నల్లటి ఈకలు నునుపుగా ఉంటుంది. అడవి, పొలము, నగరము, పల్లె అన్ని ప్రాంతాల్లో నివసిస్తాయి. ఎత్తైన కొమ్మల మీద, చెట్ల మీద, గోడల మీద అవి చక్కటి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అది చిన్నటువంటి చిరుధాన్యాలు, విత్తనాలు, చిన్న మొక్కలు, చిన్న క్రిమికీటాలు ఆహారంగా తింటాయి. కాకి గుడ్డులు 3 నుంచి 9 వరకు పెడతాయి. గూడు కట్టే కాలం 20 నుంచి 40 రోజులు పడుతుంది. లేత నీలం, ఆకుపచ్చ, ఆలివ్ గ్రీను, గోధుమ, బూడిద రంగు ఛాయలు కలిగి ఉంటుంది కాకి గుడ్డు. దీని పొదిగే కాలం 10 నుంచి 18 రోజులు ఉంటుంది. కాకి గూడు పైభాగంలో నిర్మించుతాయి. కాకి గూడు ఇంట్లో ఉంటే సంపద తెస్తుందని కాకి గూడుని నిర్మించుకుంటారు. గుడ్లు, గింజలు, శనగలు నీరు ఆహారంగా వేసి. కొమ్మలు, కర్రలు, ముతక కాండాలతో తురిమిన బెనడు, ఈకలు, గడ్డి, వస్త్రపు ముక్కలు, చిన్న చింపిరి గుడ్డలు, తీగలతో అవి గూళ్ళు కట్టుకుంటాయి. ఎత్తైన చెట్లపై ఈ గూళ్ళు పెడతాయి. గుడ్లు కూడా అక్కడే పెడతాయి. కాకి గూడు పరిశీలన కేంద్రం అని కూడా అంటారు. ఎందుకంటే పై భాగంలో ఉంటుంది కాబట్టి ఏమైనా ప్రమాదాలు కనిపిస్తే వాటిని చూపెడతాయి. కాకి మరణించినటువంటి వ్యక్తికి ఇష్ట భోజనాలు పెడితే కాకులు ముట్టాలి. కాకులు ఇంకా తలపై తనితే దోషమని చెప్పి అంటారు. పితృదేవతలకు ప్రతినిధి కాకి అంటారు. చనిపోయిన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. వ్యక్తి మరణించిన 3వ రోజు నుంచి 11వ రోజు వరకు పెడతారు. నరక బాధల నుండి విముక్తికి ఈ యొక్క కాకి బలవన్మరణము స్వతహాగా ఉంటుంది. ఈకి నిత్యమరణము, సహజమైన మరణం ఉండదు. కాబట్టి వీటిని కాకిని కాలజ్ఞాని అని చెప్పి అంటారు. ఎక్కువని అవి స్నానం ఆచరించే పక్షి కాకి. బంధాలు, సీరులు శాశ్వతము కావు అంటూ గుర్తు చేసే తట్లేపేది కాకి. ఆహారము గుమిగూడి తింటాయి. అన్ని కాకులకు సందేశాలు పంపి ఆహారాన్ని ఆరగిస్తాయి. సంఘటితంగా పోరాటం చేస్తాయి. ఆడ మగ కాకుల కలయిక పరుల కంట పడకుండా గోప్యంగా వాటి యొక్క కలయిక ఉంటుంది. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తాయి. సూర్యాస్తమయము సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు కాకులకు ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ముందుగా తెలియజెప్పేది కాకులు. భూమి కంపించడము, తుఫాను మొదలగు వాటిని కాకులు సూచన చేస్తూ ముందుగానే ఎగురుతూ అరుస్తూ లోకాన్ని తెలియజేస్తాయి అని చెప్తారు. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. ఎక్కువ కాలము జీవిస్తుంది కనుక కాకిలా కలకాలం జీవించు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. కాకి మరణించినటువంటి వ్యక్తికి ఈకలో ఒక భోజనం పెడితే కాకులు ముట్టాలి. కాకి ముడితేనే ఆ యొక్క మరణించినటువంటి వ్యక్తికి శుభప్రదము ఉంటుందని చెప్పి అంటారు. సరే, మరొకసారి చూద్దాం.